Right. So, welcome to Dhruva Online Academy. This is Raju sir, Senior Indian Polity Faculty. సో పాలిటీకి సంబంధించినటువంటి దాంట్లో భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఆల్రెడీ గత క్లాస్ సంబంధించిన దాంట్లో రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించినటువంటి మూడో దశను చూసాం. సో ఈ రోజు క్లాస్ సంబంధించినటువంటి దాంట్లో భారత రాజ్యాంగ పరిణామ క్రమం దానికి సంబంధించిన దాంట్లో నాలుగో దశ. సో ఈ నాలుగో దశ కంటే ముందు అంటే ఎవరైతే పాలిటీకి సంబంధించి ధృవ ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలిటీ క్లాసెస్ అనేటువంటి కావాలనుకుంటున్నారు, ముందుగా మన ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. సో మనకి భారత రాజ్యాంగ పరిణామ క్రమానికి సంబంధించిన దాంట్లో నాలుగో దశ. ఈ నాలుగో దశకు సంబంధించినటువంటి దాంట్లో మనకి నాలుగో దశ అనేటువంటిది 1909 నుంచి 1935 వరకు ఉన్నటువంటి దశ నాలుగో దశ అని చెప్తాం. సో ఈ నాలుగో దశకు సంబంధించినటువంటి దాంట్లో మనకి నాలుగో దశ 1909 నుంచి 1935 వరకు ఉన్నటువంటి దశనే నాలుగో దశ అంటాం. సో ఇక్కడ 1909, సో 1909కి సంబంధించినటువంటి దాంట్లో 1909 మింటో మార్లే సంస్కరణలు, మింటో మార్లే సంస్కరణలు. సో మింటో మార్లే సంస్కరణలు అంటున్నాం అంటే 1909కు ఉన్నటువంటి ప్రాముఖ్యత మింటో మార్లే సంస్కరణలు అని అంటారు. అయితే ఇక్కడ ఈ మింటో ఎవరు, మార్లే ఎవరు అనేటువంటిది మనకు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ భారత రాజ్య కార్యదర్శి మార్లే, అదేవిధంగా భారత గవర్నర్ జనరల్ అయినటువంటి మింటోలు కలిసి ఈ సంస్కరణలను రూపొందించారు. కాబట్టి మింటో మార్లే సంస్కరణలు లేదా మార్లే మింటో సంస్కరణలని పిలుస్తారు. అంటే ఇక్కడ మింటో మార్లే సంస్కరణలు ఎందుకు అంటున్నామంటే మనకి 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి గవర్నర్ జనరల్ పదవితో పాటుగా వైస్రాయ్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా నూతనంగా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ప్రవేశపెట్టినటువంటి ద్వంద్వ పాలన రద్దు చేసి రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని నూతనంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇక్కడ మనకి భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి మార్లే, భారత గవర్నర్ జనరల్ అయినటువంటి మింటోలు కలిసి ఈ సంస్కరణలను రూపొందించారు. కాబట్టే మింటో మార్లే సంస్కరణలు లేదా మార్లే మింటో సంస్కరణలు అని పిలవచ్చు. అయితే ఈ సంస్కరణలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా ఈ మింటో మార్లే సంస్కరణలను రూపొందించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకి 1892 భారత కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం, 1892 భారత కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం, భారత కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం కోసం ఈ సంస్కరణలను రూపొందించారు. 1892 భారత కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం కోసమే మింటో మార్లే సంస్కరణలను రూపొందించారని చెప్పొచ్చు. మరి ఈ మింటో మార్లే సంస్కరణలో భాగంగా జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటో చూద్దాం. సో ఈ మింటో మార్లే సంస్కరణలో భాగంగా జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పుల్లో మనకి ఒకటి, ఈ చట్టాన్ని అనుసరించి 1909 చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే మనం ఆల్రెడీ 1892 భారత కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం కోసమే 1909 మింటో మార్లే సంస్కరణలు రూపొందించబడ్డాయని చెప్తున్నాం. కాబట్టి మింటో మార్లే సంస్కరణలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని
ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ స్వదేశీ సంస్థానాలు అంగీకరించకపోవడంతో సో ప్రత్యక్ష ఎన్నికా విధానం అనేటువంటిది అమల్లోకి రాలేదు. నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి సో కేంద్ర శాసనసభలోని సభ్యుల సంఖ్యని 16 నుండి 60కి, అదేవిధంగా రాష్ట్ర శాసన మండలిలోని సభ్యుల సంఖ్యని 20 నుంచి 47కి పెంచారు. అంటే కేంద్ర శాసన మండలిలోని సభ్యుల సంఖ్యని 16 నుండి 60కి, రాష్ట్ర శాసన మండలిలోని సభ్యుల సంఖ్యని 20 నుండి 47కి పెంచారు. అదేవిధంగా ఈ చట్టం మీన్స్ 1909 మింటో మార్లే సంస్కరణలో భాగంగా భారత గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో భారత గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారిగా భారతీయులకి అవకాశం కల్పించారు. అంటే వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారిగా భారతీయులకి అవకాశం కల్పించారు. ఈ విధంగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో నియామకం పొందినటువంటి తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అని చెప్తాం. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారిగా భారతీయులకు అవకాశం కల్పించింది. సో ఈ విధంగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో నియామకం పొందినటువంటి తొలి భారతీయులు ఎవరంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అయితే ఇక్కడ సత్యేంద్ర ప్రసాద్ సిన్హాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భారతదేశం నుండి బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి రెండవ భారతీయుడు. తొలి భారతీయుడు దాదాబాయి నౌరోజీ అంటాం. అదేవిధంగా భారతదేశం నుండి బ్రిటన్ పార్లమెంట్కి ఎన్నికైనటువంటి రెండవ భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అయితే ఇక్కడ సత్యేంద్ర ప్రసాద్ సిన్హాకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో నియామకం పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసన మండలిలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించేటటువంటి అధికారం. ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసన మండలిలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించేటటువంటి అధికారం భారతీయులకు కల్పించింది. అంటే గతంలో 1892 భారత కౌన్సిల్ చట్టాన్ని అనుసరించి బడ్జెట్ను మినహాయించి మిగిలిన అంశాలపై ప్రశ్నించేటటువంటి అధికారం భారతీయులకు కల్పించిందని చెప్పాం. అయితే ఇక్కడ 1909 మింటో మార్లే సంస్కరణలో భాగంగా కేంద్ర శాసన మండలిలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించేటటువంటి అధికారం భారతీయులకు కల్పించింది. అంటే బడ్జెట్ మరియు శాసన పరిపాలన పరమైనటువంటి అంశాలపై భారతీయులు కేంద్ర శాసన మండలిలో ప్రశ్నించవచ్చు అనేటువంటి అంశాన్ని పేర్కొంది. కాబట్టి కేంద్ర శాసన మండలిలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించేటటువంటి అధికారాన్ని భారతీయులకు కల్పించింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. అంటే మింటో మార్లే సంస్కరణలో భాగంగా భారతదేశంలో తొలిసారిగా మత ప్రాతిపాదికపై ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు.
ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా లార్డ్ మింటోను మత నియోజకగణాల పితామహుడుగా పేర్కొంటారు. మత నియోజకగణాల పితామహుడుగా పేర్కొంటారు. ఎవరిని? లార్డ్ మింటోని. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా భావించవచ్చు. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా మత ప్రాతిపాదికపై ముస్లింలకి ప్రత్యేకమైన నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మింటో. కాబట్టి లార్డ్ మింటోను మత నియోజకగణాల పితామహుడుగా పేర్కొంటాం. మత నియోజకగణాల పితామహుడుగా పేర్కొంటారు. నెక్స్ట్ అదేవిధంగా ప్రత్యేకంగా ముస్లింలకి ప్రత్యేకమైన నియోజకవర్గాలను ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ ముస్లిం నియోజకవర్గాలలోని సభ్యులను ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకునే విధంగా అవకాశాన్ని కల్పించింది. సాధారణంగా మనకి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటిలో మైనార్టీలకు కావచ్చు, లేదా ఎస్సీలకు సంబంధించిన నియోజకవర్గాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో అక్కడ కాన్స్టిట్యున్సీ సంబంధించిన దాంట్లో పోటీ చేసే అవకాశం ఆ సామాజిక వర్గంకు ఉంటుంది. కానీ ఎన్నుకునే అవకాశం ఎవరికి ఉంటుంది? ఆ నియోజకగణంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఎవరైతే ఓటు హక్కును కలిగి ఉంటారో వారందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ 1909 మింటో మార్లే సంస్కరణలో భాగంగా ఏం చేశారంటే జనాభా ప్రాతిపాదికపై ముస్లింలకి మత ప్రాతిపాదికపై ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఆ ముస్లిం నియోజకవర్గాలలోని సభ్యులను కేవలం ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ చట్టాన్ని అనుసరించి అంటే ఇక్కడ మనం మింటో మార్లే సంస్కరణలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా 5 అంశాలు ఉన్నాయండి. సో మొదటిది ఏం చెప్తున్నాము? భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికా విధానాన్ని ప్రవేశపెట్టింది. రెండోది ఏం చెప్తున్నాం? కేంద్ర శాసన మండలిలోని సభ్యుల సంఖ్యని 16 నుండి 60కి పెంచారు. రాష్ట్ర శాసన మండలిలోని సభ్యుల సంఖ్యని 20 నుంచి 47కి పెంచారని చెప్పాం. నెక్స్ట్ భారత గవర్నర్ జనరల్ కమ్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తొలిసారిగా భారతీయులకు అవకాశం కల్పించారు. ఆ విధంగా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో నియామకం పొందినటువంటి తొలి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి కేంద్ర శాసన మండలిలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించేటటువంటి అధికారం భారతీయులకు కల్పించింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి భారతదేశంలో మత ప్రాతిపాదికపై ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ మింటో. కాబట్టి లార్డ్ మింటోను మత నియోజకగణాల పితామహుడిగా పేర్కొంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని భారతదేశంలో విభజించు పాలించు అనేటువంటి విధానానికి పునాది వేసిన చట్టంగా పేర్కొంటారు. భారతదేశంలో విభజించు పాలించు అనేటువంటి విధానానికి పునాది వేసినటువంటి చట్టంగా పేర్కొంటాం. నెక్స్ట్ అదేవిధంగా భారత్ పాక్ విభజనకు పునాది వేసినటువంటి చట్టంగా పేర్కొంటాం. భారత్ పాక్ విభజనకు పునాది వేసినటువంటి చట్టంగా పేర్కొంటారు. ఇవి మింటో మార్లే సంస్కరణలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. మింటో మార్లే సంస్కరణలోని ముఖ్యమైనటువంటి అంశాలు. సో గతంలో చాలా సందర్భాల్లో అడిగినటువంటి క్వశ్చన్ మత నియోజకగణాలకు సంబంధించి అంటే ముస్లింలకి మత ప్రాతిపాదికపై ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరని అడగొచ్చు? లార్డ్ మింటో. సో లార్డ్ మింటోనే మత నియోజకగణాల పితామహుడుగా పేర్కొంటాం. సో ఇది మనకి 1909 మింటో మార్లే సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ దీని తర్వాత మనకి ముఖ్య సంఘటనలు. అయితే ఇక్కడ 1909 తర్వాత మనకి 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు రావాలి. అయితే ఇక్కడ 1909కి 1919కి మధ్య జరిగిన ముఖ్య సంఘటనలు ఏంటో చూద్దాం. సో మనకి ఈ ముఖ్య సంఘటనలకు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ 1911. సో 1911లో 3 సంఘటనలు జరిగాయి. 1911లో 3 సంఘటనలు జరిగాయి. ఆ 3 సంఘటనలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఒకటి బెంగాల్ విభజన రద్దు. 1911లో బెంగాల్ విభజన రద్దు చేయడం జరిగింది. అంటే 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ని 2గా విభజించారు.
అయితే ఈ విధంగా రెండుగా విభజించినటువంటి క్రమంలో బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. అయితే దీన్ని గమనించినటువంటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగ్స్ టు బెంగాల్ విభజనను రద్దు చేశారు. అది ఏ సంవత్సరంలో అంటే 1911. నెక్స్ట్ 1911కున్న మరొక ప్రత్యేకత, ఇక్కడ కలకత్తా ఐఎన్సి సమావేశం. 1911 కలకత్తా ఐఎన్సి సమావేశం. సో ఈ కలకత్తా ఐఎన్సి సమావేశంలోనే తొలిసారిగా జనగణమనను ఆలాపించారు. సో ఇక్కడ ఏ ఐఎన్సి సమావేశంలో తొలిసారిగా జనగణమనను ఆలాపించారంటే కలకత్తా ఐఎన్సి సమావేశం. అది ఏ సంవత్సరంలో అంటే 1911. సో ఈ విధంగా 1911 కలకత్తా ఐఎన్సి సమావేశంలో తొలిసారిగా జనగణమనను ఆలాపించారు. సో ఈ విధంగా జనగణమనను తొలిసారిగా ఆలాపించింది ఎవరంటే సరళాదేవి బృందం అని చెప్తాం. సరళాదేవి బృందం తొలిసారిగా జనగణమనను ఆలాపించారు. నెక్స్ట్ అదేవిధంగా మనకి జనగణమనను రచించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇతను రచించింది బెంగాలీ భాషలో. సో ఈ విధంగా జనగణమన అనేటువంటి దాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ తొలిసారిగా జనగణమనను ఆలాపించింది సరళాదేవి బృందం అని చెప్తాం. నెక్స్ట్ జనగణమనకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇక్కడ జనగణమన అనేటువంటి దాన్ని 1912వ సంవత్సరంలో తత్వబోధిని అనేటువంటి వార్తాపత్రికలో మనకి భారత విధాత అనేటువంటి పేరుతో తొలిసారిగా జనగణమనను ప్రచురించారు. ఏ పత్రికలో? తత్వబోధిని అనేటువంటి పత్రికలో భారత విధాత అనేటువంటి పేరుతో జనగణమనను తొలిసారిగా ప్రచురించారని చెప్పొచ్చు. ఇది 1912. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ జనగణమన అనేటువంటి దాన్ని సో బెంగాలీ భాష నుండి, అంటే ఇక్కడ జనగణమన అనేటువంటి దాన్ని ఆంగ్లంలోకి అనువాదించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దాన్ని మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో జనగణమనను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో జనగణమనని ఆంగ్లంలోకి అనువాదించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది మనకి 1919లో మనకి బీసెంట్ థియోసోఫికల్ అనేటువంటి కళాశాలలో, అది మదనపల్లిలో ఉన్నటువంటి కళాశాల, ఆ మదనపల్లిలో ఉన్నటువంటి కళాశాలలో జనగణమనను ఆంగ్లంలోకి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ అనువాదించారు. నెక్స్ట్ ఇక్కడ 1911కు సంబంధించిన మరొక ప్రత్యేకత, 1911లో దేశ రాజధానిని మనకి కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఏ సంవత్సరంలో భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారని 1911లో మార్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి 1912కు ఉన్నటువంటి ప్రత్యేకత, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఈ విధంగా సుప్రీంకోర్టుని మొట్టమొదటిసారిగా మనం రెగ్యులేటింగ్ చట్టం అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియం కోట దగ్గర సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశాం. ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టుని 1912లో కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారండి. సుప్రీంకోర్టుని 1912లో సుప్రీంకోర్టుని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. సో నెక్స్ట్ 1913, ఈ 1913కు ఉన్నటువంటి ప్రత్యేకత మనకి లాలా హరిదయాల్.
సో ఇతను అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపించాడు. అంటే ఇక్కడ గదర్ పార్టీని స్థాపించింది ఎవరంటే లాలా హరిదయాల్. ఇతను ఏ సంవత్సరంలో స్థాపించాడు అంటే 1913. ఎక్కడంటే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. నెక్స్ట్ 1914 ఉన్నటువంటి ప్రత్యేకత, మనకి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం. నెక్స్ట్ 1915. ఈ 1915కు ఉన్నటువంటి ప్రత్యేకత, మనకి 1915లో గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గాంధీజీ ఎవరి యొక్క కోరిక మేరకు లేదా ఎవరి యొక్క సలహాను అనుసరించి అంటే గోపాలకృష్ణ గోఖలే యొక్క సలహాను అనుసరించి గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. సో ఈ విధంగా 1915 జనవరి 9న గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. సో ఈ విధంగా ప్రస్తుతం జనవరి 9కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రవాసీ భారతీ దివాస్. సో 2003 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 9ని ప్రవాసీ భారతీ దివాస్గా నిర్వహిస్తున్నాం. సో ఇది దేనికి సూచికంగా అంటే సౌత్ ఆఫ్రికా నుండి గాంధీజీ భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి సందర్భంలో జనవరి 9ని ప్రవాస భారతీ దివాస్గా నిర్వహిస్తున్నాం. నెక్స్ట్ 1916లో మనకి 2 అంశాలు ఉన్నాయి. సో ఈ 1916కు సంబంధించినటువంటి దాంట్లో ఒకటి లక్నో ఐఎన్సి సమావేశం. సో ఈ లక్నో ఐఎన్సి సమావేశంలో మనకి మితవాదులు అతివాదుల కలయిక అనేటువంటి జరిగింది. అతివాదులకు సంబంధించిన కలయిక జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా 1916లోనే మనకి హోమ్ రూల్ ఉద్యమం లేదా హోమ్ రూల్ లీగ్ని మనకి అనిబీసెంట్ అండ్ తిలక్లు హోమ్ రూల్ లీగ్ అనేటువంటి దాన్ని ప్రారంభించారు. సో అనిబీసెంట్ మనకి మద్రాసులోని అడియార్ అనేటువంటి ప్రాంతంలో, అదేవిధంగా తిలక్ పూణేలో హోమ్ రూల్ లీగ్ లేదా హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. సో హోమ్ రూల్ అంటే స్వయం పాలన అనేటువంటికి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి 1917 చంపారన్ ఉద్యమం 1918కి సంబంధించిన దాంట్లో ఖేదా ఉద్యమం. నెక్స్ట్ 1919 సో ఏప్రిల్ 13th జలియన్ వాలా బాగ్ ఉదాంతం అనేటువంటిది జరిగింది. సో ఇది ముఖ్య సంఘటనగా చెప్తాం. అంటే 1909 తర్వాత 1919 మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్థలకు సంబంధించిన దానికంటే ముందు మనకి జరిగినటువంటి ముఖ్య సంఘటనలు ఇవి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. అయితే ఈ మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలకు సంబంధించిన దాంట్లో మనకి ముఖ్యంగా అయితే ఈ మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ఎందుకు రూపొందించబడ్డాయి అంటే మొదటి ప్రపంచ యుద్ధం అనేటువంటిది 1914లో ప్రారంభమైంది. అంతం ఎప్పుడైంది? 1918లో మొదటి ప్రపంచ యుద్ధం అనేటువంటిది అంతమైంది. అయితే ఇక్కడ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయుల యొక్క సలహాలు లేదా భారతీయుల యొక్క సహాయ సహకారాలను పొందాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశానికి డొమినియన్ స్టేటస్ అనేటువంటిది కల్పిస్తామని ఆశ చూపారు. అయితే ఇక్కడ భారతీయులకి డొమినియన్ స్టేటస్ అనేటువంటిది కల్పించకపోవడంతో సో ఇక్కడ కొన్ని కల్పించడానికి భారతీయులకు మద్దతు పొందడానికి సో ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. సో ఇక్కడ మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటున్నాం. అయితే ఈ మాంటేంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలకు సంబంధించిన దాంట్లో మనకి 1917 ఆగస్టు 20వ తేదీన భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి మాంటేంగ్
మాంటేగ్ ఒక ప్రకటనను జారీ చేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాంటేగ్ ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనే మాంటేగ్ ప్రకటన లేదా ఆగస్టు ప్రతిపాదన కాదు, ఆగస్టు ప్రకటన అని పేర్కొంటాం. అంటే ఏమంటున్నాడు ఇతను, 1917 ఆగస్టు 20వ తేదీన భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి మాంటేగ్ ఒక ప్రకటన జారీ చేస్తూ బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాంటేగ్ ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనని ఆగస్టు ప్రకటన లేదా మాంటేగ్ ప్రకటన అంటారు. సో ఇప్పుడు ఈయన చేసిన ప్రకటన ఇప్పుడు ఆగస్టులో. అయితే ఈ ఆగస్టులో ప్రకటన చేసినటువంటి మాంటేగ్ 1917 నవంబర్ నెలలో 1917 నవంబర్లో భారతదేశాన్ని సందర్శించినటువంటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్ భారత గవర్నర్ జనరల్ అయినటువంటి చేమ్స్ వర్డ్తో కలిసి భారతదేశంలోని వివిధ రాజకీయ పక్ష నాయకులతో చర్చించి ఆ చర్చలకు సంబంధించిన సంస్కరణలను 8 జూలై 1918న బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ విధంగా ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలని బ్రిటన్ పార్లమెంట్ 18 డిసెంబర్ 1918న ఆమోదించింది. సో ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే 1917 ఆగస్టు 20వ తేదీన ఒక ప్రకటన చేయడం జరిగింది. 1917 నవంబర్లో భారతదేశ పర్యటనకు వస్తారు. అలా భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్ భారతదేశ గవర్నర్ జనరల్ అయినటువంటి చేమ్స్ వర్డ్తో కలిసి భారతదేశంలోని వివిధ రాజకీయ పక్ష నాయకులతో చర్చించి ఆ చర్చల సంస్కరణలను 8 జూలై 1918న బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. బ్రిటన్ పార్లమెంట్ దానిని 18th డిసెంబర్ 1918 రోజున ఆమోదించింది. సో ఈ విధంగా ఆమోదం పొందినటువంటి సంస్కరణలు మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల రూపంలో సంస్కరణలు 1919 రూపంలో 1921 నుండి అమల్లోకి వచ్చింది. అయితే ఇది గతంలో అడిగిన క్వశ్చన్. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919 ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చాయి అంటారు? 1921 నుండి అమల్లోకి వచ్చాయండి. 1921 నుండి అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఇక్కడ 1921 నుంచి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అంటే ఇక్కడ మాంటేగ్ ఎవరు, చేమ్స్ఫర్డ్ ఎవరు అంటే మాంటేగ్ భారత రాజ్య కార్యదర్శి, చేమ్స్ఫర్డ్ భారత గవర్నర్ జనరల్. అంటే భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి మాంటేగ్ భారత గవర్నర్ జనరల్ అయినటువంటి చేమ్స్ఫర్డ్లు కలిసి ఈ సంస్కరణలను రూపొందించారు. కాబట్టి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని పిలుస్తారు. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ అని పేర్కొంటారు. అయితే ఇక్కడ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో మరి జరిగిన ప్రధానమైనటువంటి మార్పులు ఏంటో చూద్దాం. సో ఇక్కడ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలకు సంబంధించిన దాంట్లో మనకి ముఖ్యంగా ఈ చట్టాన్ని అనుసరించి తొలిసారిగా భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టి కేంద్రంలో లేదా కేంద్ర శాసనసభలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర శాసనసభలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రెండోది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.
సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఈ చట్టాన్ని అనుసరించి తొలిసారిగా భారతదేశంలో పార్లమెంటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర శాసనసభలో తొలిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రెండవది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇక్కడ మరి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాం అండ్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటున్నాం. సో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. సో దీనినే ఎగువ సభ అని పిలుస్తారండి. దీన్నే ఎగువ సభ అని పిలుస్తారు. సో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం సభ్యుల సంఖ్య 60 మంది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్లోని సభ్యుల సంఖ్య 60 మంది. సో ఈ 60 మందిలో 34 మంది ప్రత్యక్షంగాను మిగిలిన 26 మంది గవర్నర్ జనరల్ చే నామినేట్ చేయబడతారు. భారత గవర్నర్ జనరల్ చే నామినేట్ చేయబడతారు. సో దీని యొక్క కాల పరిమితి వచ్చేసరికి 5 సంవత్సరాలు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క కాల పరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు. నెక్స్ట్ రెండోది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీనే దిగువ సభ అని పిలుస్తాం, దిగువ సభ అని పిలుస్తారు. సో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోని మొత్తం సభ్యుల సంఖ్య 145 మంది, 145 మెంబర్స్, 145 మెంబర్స్. సో ఇందులో 104 మంది ప్రత్యక్షంగాను మిగిలిన 41 మంది గవర్నర్ జనరల్ చే నామినేట్ చేయబడతారు. మిగిలిన 41 మంది గవర్నర్ జనరల్ చే నామినేట్ చేయబడతారు. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో దీని యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు. దీని యొక్క కాల పరిమితి 3 సంవత్సరాలు. అయితే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి సంబంధించిన దాంట్లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి మొదటి అధ్యక్షుడు ఫెడరిక్ వైట్ అండి. కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి మొదటి అధ్యక్షుడు ఫెడరిక్ వైట్, ఫెడరిక్ వైట్. నెక్స్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మొదటి అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్, విఠల్ భాయ్ పటేల్, విఠల్ భాయ్ పటేల్. నెక్స్ట్ ఉపాధ్యక్షులు సచ్చిదానంద సిన్హా, సచ్చిదానంద సిన్హా, ఉపాధ్యక్షులు సచ్చిదానంద సిన్హా. నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి భారత రాజ్య కార్యదర్శి యొక్క వేతనాన్ని, ఈ చట్టాన్ని అనుసరించి భారత రాజ్య కార్యదర్శి యొక్క వేతనాన్ని భారత నిధి నుండి కాకుండా బ్రిటిష్ నిధి నుండి చెల్లించే విధంగా సవరణ చేశారు. బ్రిటిష్ నిధి నుండి చెల్లించే విధంగా సవరణ చేశారు. అంటే వాస్తవానికి భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి నూతనంగా ఏర్పాటు చేశాం. ఈ భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి వ్యక్తి బ్రిటన్ పార్లమెంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉండి, సో ఇతను క్యాబినెట్ హోదాను కలిగి ఉంటాడు. అయితే ఇతని యొక్క ప్రధానమైనటువంటి విధి ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి శాసన పరిపాలనకు సంబంధించిన అంశాలను బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టి అవి శాసనాలుగా మారే విధంగా చర్యలు చేపట్టడం. అయితే ఇతను వాస్తవానికి నివసించేది ఎక్కడంటే లండన్లో, కానీ ఇతని యొక్క వేతనాన్ని చెల్లించేది ఎక్కడి నుంచి అంటే భారతదేశ నిధి నుండి. అయితే ఈ 1919 మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా ఏం చేశారంటే ఇతని యొక్క వేతనాన్ని భారతదేశ నిధి నుండి కాకుండా బ్రిటిష్ నిధి నుండి చెల్లించే విధంగా సవరణ చేశారు. అది ఏ చట్టాన్ని అనుసరించి అంటే మాంటేగ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలో భాగంగా చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి తొలిసారిగా రాష్ట్రాలలో డయార్కీ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాలలో డయార్కీ విధానాన్ని ప్రవేశపెట్టారు. సో ఇక్కడ డయార్కీ అనున్నది గ్రీకు భాషా పదం. సో ఈ గ్రీకు భాషా పదమైనటువంటి డయార్కీ అనేటువంటి పదానికి అర్థం ఇంగ్లీష్లో డబుల్ గవర్నమెంట్ అని చెప్తామండి. డబుల్ గవర్నమెంట్ అంటే ద్వంద్వ పాలన. డబుల్ గవర్నమెంట్ అంటే
ద్వంద్వ పాలన అంటే ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాల్లో తొలిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో తొలిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. అంటే ఇక్కడ ద్వంద్వ పాలన మీన్స్ పరిపాలన అంశాలను రెండు జాబితాలుగా వర్గీకరణ చేయడం. పరిపాలన అంశాలను రెండు జాబితాలుగా వర్గీకరణ చేయడం. కాబట్టి ఇక్కడ రెండు జాబితాలుగా వర్గీకరణ చేశారు. సో ఈ విధంగా వర్గీకరణ చేసినటువంటి సందర్భంలో ఒకటి రిజర్వ్డ్ జాబితా, రెండోది ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా. అంటే రిజర్వ్డ్ జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో సో రిజర్వ్డ్ జాబితాలో 28 అంశాలు ఉండేవి, ట్రాన్స్ఫర్డ్ జాబితాలో 22 అంశాలు ఉండేవి. మరి రిజర్వ్డ్ జాబితాకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వ్డ్ జాబితాలో ఆదాయము ప్రాముఖ్యత కలిగిన అంశాలను చేర్చారు. ఆదాయము ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను చేర్చారు. సో వీటికి సంబంధించిన పరిపాలనను అంటే రిజర్వ్డ్ జాబితాలో ఉన్నటువంటి లేదా రిజర్వ్డ్ జాబితాలో పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలపై పరిపాలనను ముగ్గురు బ్రిటిష్ కౌన్సిలర్ల సహాయంతో భారత గవర్నర్ నిర్వహిస్తారు. రాష్ట్ర గవర్నర్ నిర్వహిస్తారు. భారత గవర్నర్ కాదు, ఆ రాష్ట్ర గవర్నర్ నిర్వహిస్తారు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో 22 అంశాలు చేర్చారని చెప్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఆదాయము ప్రాముఖ్యత లేని అంశాలను చేర్చారు. వీటికి సంబంధించిన అంశాలపై పరిపాలనను భారతీయ మంత్రులతో కలిసి ఆ రాష్ట్ర గవర్నర్ పరిపాలన నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ రెండవ అంశం ఏంటంటే రాష్ట్రాల్లో తొలిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ద్వంద్వ పాలన మీన్స్ పరిపాలన పరమైన అంశాలను రెండు జాబితాలుగా వర్గీకరణ చేయడం అని అర్థం. సో పరిపాలన అంశాలకు సంబంధించిన దాంట్లో ఒకటి రిజర్వ్డ్ జాబితా, రెండోది ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్డ్ జాబితాలో 28 అంశాలు, ట్రాన్స్ఫర్డ్ జాబితాలో 22 అంశాలు అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన లేదా పంపిణీ చేయడం జరిగింది. సో ఇక్కడ కేంద్ర జాబితాలో 47 అంశాలు, అదేవిధంగా రాష్ట్ర జాబితాలో 51 అంశాలు. అంశాలను చేర్చారు. అయితే ఇక్కడ కేంద్ర జాబితాలో సేమ్ 47 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆదాయము ప్రాముఖ్యత కలిగినటువంటివి. రాష్ట్ర జాబితాలోనేమో ఆదాయము ప్రాముఖ్యత లేనటువంటి అంశాలను చేర్చారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో విద్యాపరమైన ఆస్తిపరమైనటువంటి పన్నులు చెల్లించేటటువంటి మహిళలకి ఓటు హక్కుని కల్పించారు. భారతదేశంలో విద్యాపరమైనటువంటి ఆస్తిపరమైనటువంటి పన్నులు చెల్లించేటటువంటి మహిళలకి ఓటు హక్కును కల్పించారు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి దేశం న్యూజిలాండ్ దేశం. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా తొలిసారిగా కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. సో ఇక్కడ బడ్జెట్ అనగా ప్రభుత్వానికి సంబంధించిన సంవత్సర ఆదాయ వ్యయాలను తెలియజేసేటటువంటి వార్షిక పట్టికనే బడ్జెట్ అంటాం. కాబట్టి సో వాస్తవానికి భారతదేశంలో బడ్జెట్ అనేటువంటి విధానాన్ని 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టినప్పటికీ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా
తొలిసారిగా కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. సో ఇక్కడ మరి ఈ విధంగా మనకి 1921లో అక్వర్త్ కమిటీ సిఫార్సులను అనుసరించి సో ఇక్కడ సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. ఏ కమిటీ యొక్క సిఫార్సులను అనుసరించి అంటే అక్వర్త్ కమిటీ యొక్క సిఫార్సులను అనుసరించి సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. అంటే ఇక్కడ మనకి వాస్తవానికి 1861 నుంచి 1921 వరకు కేవలం ఒకే బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. అయితే 1921లో అక్వర్త్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేయడం జరిగింది. ఈ విధంగా 1921 నుంచి సాధారణ బడ్జెట్నేమో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రైల్వే బడ్జెట్నేమో రైల్వే మంత్రి ప్రవేశపెట్టడం. అవి కూడా రెండు వేరు సందర్భాల్లో ప్రవేశపెట్టేవారు. నెక్స్ట్ మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి దాంట్లో 2017లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ యొక్క సిఫార్సులను అనుసరించి 2017లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సులను అనుసరించి తిరిగి రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లోకి విలీనం చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ చట్టాన్ని అనుసరించి ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఆడిటర్ జనరల్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. భారతదేశంలో నూతనంగా ఆడిటర్ జనరల్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం భారతదేశం అంటే స్వాతంత్రం వచ్చిన అనంతరం ఆడిటర్ జనరల్ అనేటువంటి పదవిని రద్దు చేసి దాని ప్లేస్లో కాగ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంవత్సర ఆదాయ వ్యయాలను తనిఖీ చేసేటటువంటి అధికారం కాగ్ ఉంది. ప్రస్తుతం కాగ్ యొక్క చైర్మన్ గిరీష్ చంద్ర ముర్ము అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో తొలిసారిగా పిఏసి పబ్లిక్ అకౌంట్ కమిటీని ఏర్పాటు చేశారు. సో ఈ పిఏసికి చైర్మన్గా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఉంటారండి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వారే ఉంటారు. సో ప్రస్తుతం కేంద్రంలో పిఏసి చైర్మన్ అధీర్ రంజన్ చౌదరి అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి మనకి విన్సెంట్ లీ కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. అంటే యూపీఎస్సీ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏ కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి అంటే విన్సెంట్ లీ కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ప్రధానమైనటువంటిది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వాటిని నిర్వర్తించడం. కాబట్టి ఏ కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి అంటే మనకి విన్సెంట్ లీ కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి భారతదేశంలో తొలిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ సర్ రాస్ బర్కాస్ అని చెప్తాం. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో ఏపీపీఎస్సీకి సంబంధించిన చైర్మన్ గౌతమ్ సవాంగ్ అని చెప్తాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అనేటువంటి పదవి ఖాళీగా ఉంది. అది అతి త్వరలో అనగా సో మేబీ 1-2 రోజుల్లో దాన్ని నియమించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి అంటే విన్సెంట్ లీ కమిషన్ యొక్క సిఫార్సులను అనుసరించి భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశ
దౌత్య వ్యవహారాల నిర్వహణ కోసం లండన్లో హై కమిషనర్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. హై కమిషనర్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేశారు. సో ఆ విధంగా మొట్టమొదటి హై కమిషనర్ ఎవరంటే కేపీ మీనన్. నెక్స్ట్ అదేవిధంగా ఈ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలో భాగంగా మైనారిటీ వర్గాలైనటువంటి క్రైస్తవులకి, సిక్కులకి, యూరోపియన్లకి, ఆంగ్లో ఇండియన్లకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ 1909 మింటో మార్లే సంస్కరణలో భాగంగా ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తే 1919 ప్రకారం క్రైస్తవులకి, సిక్కులకి, ఆంగ్లో ఇండియన్లకి, యూరోపియన్లకి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. అయితే ఈ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ పనితీరును అధ్యయనం చేయమని స్వరాజ్ పార్టీ డిమాండ్ చేసినటువంటి సందర్భంలో సో ఇక్కడ నాటి బ్రిటన్లో అధికారంలో ఉన్నటువంటి లేబర్ పార్టీ మడ్డిమాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అది ఈ మడ్డిమాన్ కమిషన్ తన నివేదికను సమర్పించేలోగా లండన్లో అధికార మార్పిడి అంటే బ్రిటన్లో అధికార మార్పిడి జరిగింది. సో లేబర్ పార్టీ అధికారాన్ని కోల్పోయి కన్జర్వేటివ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దీంతో కన్జర్వేటివ్ పార్టీ లేబర్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి మడ్డిమాన్ కమిషన్ రద్దు చేస్తుంది. తిరిగి మడ్డిమాన్ కమిషన్ యొక్క ప్లేస్లో కన్జర్వేటివ్ పార్టీ సైమాన్ కమిషన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇక్కడ 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణను రూపొందించినటువంటి సందర్భంలో ఈ సంస్కరణలో ఏం చెప్తారంటే ఈ కమిటీ లేదా ఈ చట్టం యొక్క పనితీరును అధ్యయనం చేయడం కోసం 10 సంవత్సరాల తర్వాత మరో కమిషన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంటారు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా 1929లో ఏర్పాటు చేయవలసిన కమిషన్ని 1927లోనే ఏర్పాటు చేశారు. అదే సైమాన్ కమిషన్ అని చెప్తాం. అయితే ఇక్కడ మనకి ఈ మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలపై విమర్శలు ఎలా ఉన్నాయి? సో మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలకు సంబంధించిన దాంట్లో విమర్శలు. సో ఇక్కడ ఈ చట్టాన్ని సూర్యుడు లేని ఉదయం వంటిగా పేర్కొన్నది తిలక్ అండి. మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను సూర్యుడు లేని ఉదయం వంటిదిగా విమర్శించింది ఎవరంటే తిలక్. నెక్స్ట్ అదేవిధంగా ఈ చట్టాన్ని నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ నేరస్తుడే అని పేర్కొంది గాంధీసీ. నెక్స్ట్ ఈ చట్టాన్ని బ్రిటిష్ వారు రూపొందించి ఉండాల్సింది కాదు అండ్ భారతీయులు దీన్ని అంగీకరించి ఉండాల్సింది కాదని చెప్పింది అన్బీసెంట్. సో ఇది మనకి 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. నెక్స్ట్ 1909 మింటో మార్లే సంస్కరణలు. సో రేపటి క్లాస్కి సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ సైమాన్ కమిషన్, నెహ్రూ రిపోర్ట్కి సంబంధించిన అంశాలు చూద్దాం. అయితే ఎవరైతే ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలిటీ క్లాసెస్ అనేటువంటి వాటిని వినాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ధృవ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ.